సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. మనసు అందించిన విషయమును విచారించి తేల్చునట్టిది బుద్ధి. ఇది నిశ్చయించు ఉపకరణము మాత్రమే. అనగా చిన్న ఉదాహరణము, పదునైన కత్తి ఉన్నది. అది ఎంత పదునైన కత్తి అయినను తనకు తాను స్వయముగా ఏ పండునూ కోయలేదు. ఎంతటి చిన్న త్రాడునైనను కోయలేదు. అది ఒకరి చేతిలో చేరినప్పుడే ఆ పనులు చేయగలదు. అదేవిధముగా బుద్ధి కత్తి వంటిది. ఇది ఆత్మచేతిలోని పనిముట్టు మాత్రమే కాని ఆత్మ కాదు. ప్రాణము ఇది నిద్రలో తానున్నట్లు ప్రాణమునకు తెలియదు. నాకు శ్వాస ఉన్నది లేనిది తెలుసుకొనలేదు. జాగ్రత్త స్వప్న నిద్రాదులయందున్న స్థితులను ఆయా సమయములందు మాత్రమే తెలుసుకొనగలదు. కాని నిద్రలో జాగ్రత్తను, జాగ్రత్తలో స్వప్నమును గుర్తించలేదు. కనుక ప్రాణము ఆత్మ కాదు. నిద్రలో ప్రాణము జ్ఞానరహితమై పట్టుబడుచున్నది. ఇంద్రియములు నిద్రలో పనిచేయక ఊరుకుండుటచే ప్రాణము చైతన్యము లేనట్టులు కానవచ్చును. దొర పనిచేస్తుంటే బంట్లు ఊరక కూర్చొనుదురా. ఇక నేను అను పదములు 2 కలవు. అహంకారము, దీనినే దేహాత్మ, ఇది బయటగల నేను. 2 అంతరాత్మ లేక ప్రత్యేగాత్మ, ఇది లోపల గల నేను. ఈ రెండింటికీ భేదము తెలియనివాడు అహంకారమే అనగా దేహాత్మే నేను అని అనుకొనుచున్నారు. కాని అది సత్యము కాదు. అది ఆత్మ కాదు. దేహము పనిముట్టు అయినందున పదార్థమెట్లు దృశ్యమో దేహాత్మ అయిన అహంకారం కూడా దృశ్యము. ఈ అహంకారము స్వప్నమున ఉండదు, నిద్రలో ఉండదు. త్రికాలబాధ్యం సత్యం. 2 కాలములలో లేనిది సత్యమెట్లగును? ఈ విధముగా విచారము సలిపి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణము ఏదీ తాను కాని ఎడల ఇక ఆత్మ ఏది అని, ఆత్మ ఎవరని మీలో సందేహము కలుగవచ్చును. రాకపోకలు లేని కరచరణ అవయవములు కాని, మాలిన్యము చేరని, అణువున అణువుగను ఘనమున ఘనముగను ఆకాశము వలె అంతటా ఉన్నను నేను నాది అనుభావము లేక, అగ్నికి వేడిమివలే, సూర్యునికి ప్రకాశము వలె ఎరుకయే స్వభావముగా గలది ఆత్మ. శోక కోప పంచేంద్రియాది సంబంధము లేక పరమానందమైనది ఆత్మ. సర్వజీవులయందు హృదయముగా ప్రజ్ఞగా ఉన్నదే ఆత్మ. దృశ్యములందు దృక్కుగా చూడబడే వస్తుజాలమును చూచువాడే ఆత్మ. కరణాదుల సహాయములతో చూచి, విని, తిని చెప్పువాడెవడైననో సరే వాడు కేవలము దీపము వంటి వాడే కాని ఆత్మస్వరూపుడు కాడు. ఆత్మ అల్పద్రష్ట కాని, కర్మద్రష్ట కాని, అద్రష్ట కాని, అన్యథాద్రష్ట కాని కాదు. బుద్ధి చంద్రుని వంటిదైనప్పటికీ స్వప్రకాశము కాదు. దానికి సూర్యుని వంటి ఆత్మ అతి సమీపమున ఉన్నందున అది ఆత్మతో కలియ వీలున్నది. లక్క చెక్క చక్కగా అంటుకును. బుద్ధి, ఆత్మ అట్టివి కావు. అభ్యాసముచే మాత్రము కలియును.
సూర్యుడును ఇతర వస్తు సాన్నిధ్యమును బట్టే సూర్యుడు జగచ్చక్షువు అని చెప్పబడుచున్నాడు. సూర్యునకు నేను అని కాని నాది అని కాని ఒక కోరిక కానీ లేదు. అతని సాన్నిధ్య మాత్రమున చీకటిపోయి వెలుతురు, వెలుగు వచ్చి సర్వము ప్రకాశించునటు వలన అతడు ప్రకాశకుడైనాడు. కాని అతనికి కర్తృత్వ రూపమును ప్రకాశత్వము లేదు. అటులనే ఆత్మకు మార్పులు కాని కూర్పులు కానీ లేని ఆత్మ కర్త ఎటులగునని అడిగినచో, సూదంటు రాయికి కర్తృత్వమెటుల తన దాపును చేరిన సూదిని కదుల్చును? ఆత్మ ఉన్నదా లేదా? ఉన్న ఎడల ఏ ప్రమాణముచే సాధింపబడును? ఆత్మ ఉన్నదనుటకు ప్రమాణముతో పనిలేదు. ఆత్మయే ప్రమాణాధీనుడై ప్రమాణములచే సాధింపబడవలసిన ఎడల ఆ ప్రమాణము ఉపయోగించి పరీక్షించువాడు మరొకడు ఉండవలెను కదా. అతనెవరు? పోనీ అతనే ఆత్మ. ఆత్మ కలదని చెప్పుటకు వేదమే ప్రమాణమని కొందరు చెప్పవచ్చు. కొందరు వేదము కూడా ఆత్మ సాధింపబడదని చెప్పవచ్చు. ఆత్మ అన్నను ఒకటే అని తెలుపుటలో వేదము ప్రమాణము కావచ్చును. కాని స్వయం సాక్షి అయిన ఆత్మకు వేద ప్రమాణములు లేవు. శాస్త్ర ప్రమాణమును అనుసరించి ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమము అను 6 సుగుణములునూ ఉండు చోట సాక్షాత్ భగవానుడై వసించును. ఇట్టి గుణములను ప్రబోధించుటే గణపతి పూజ అనగా ప్రారంభము. పిరికి పందలకు ఆధ్యాత్మిక క్షేత్రమున చోటే లేదు. దుర్జనులు, దృఢ విశ్వాసము లేనివారు, సందేహస్థులు, ఏడుపు ముఖము వారు వైద్యులకు శిష్యులుగా ఉండవలసిన వారే కాని యోగులు ఎన్నటికీ కానేరరు. జ్ఞానికి అజ్ఞానికి ఇదే భేదము. ప్రహసన్నివ కృష్ణుడు ఆనందాతిరేకములతో నవ్వుచూ పలుకుట, అర్జునుడు దుఃఖాలుడై వినుట, జ్ఞాని ఎల్లప్పుడూ నవ్వుతాడు, అజ్ఞాని ఏడుస్తూ ఉండును. ఆత్మ విచారమునకు ఆశ్రమధర్మములెంతయో అవశ్యము. ఆశ్రమధర్మ జ్ఞానము స్వార్జితము. బాల్యావస్థ అనంతరము వరకు మనుజుడు ఆశ్రమవాసి కానేరడు. అంతవరకు వానికి ప్రాప్తించు జ్ఞాన విశేషములేవియూ లేవు. పుట్టువు కాని, సంస్కారము కాని, వేదాధ్యయనము కాని బ్రహ్మతత్వమునకు కారణము కాదు. వర్తనమే మూల కారణము. పుట్టినవాడు ఎప్పుడో ఒకప్పుడు మృతినందక తప్పదు. లోకమున ప్రతి నిమిషము ఎందరో పుట్టుచున్నారు, ఎందరో గిట్టుచున్నారు. అయితే మృత్యువు లేకుండా చేసుకొనుటెట్లు అని విచారించవచ్చు. ఆత్మ ఎన్నడునూ పుట్టదు. పుట్టని ఆత్మకు మృత్యువు లేదు. ఇక్కడ కామముతో చేరిన కూడిన దేహమునకే మృత్యువు. యోగమే మృత్యువు. భ్రమచెందుటయే మృత్యువు. భ్రమ లేకుండుటే అమృతత్వము. మృతి పొందునది దేహమే కాని ఆత్మ కాదు. దేహమెప్పుడునూ మారుచునేయుండును. మార్పు చెందునది నశించక తప్పదు. నాశము గల దేహమునే నేనని భ్రమపడి జ్ఞానహీనుడై మృతినందుట మానవహీనము. జీవుడు కర్మానుష్ఠానముచే జ్ఞానమును వృద్ధి చేసుకొనిన కొలది శరీరములు మారిపోయి ఉన్నత పరిణామమునందుకొనుచుండును. పచ్చి చింతకాయలోని బెరడు, గుజ్జు, ఈనెలు, గింజలు వేరుచేయ సులభసాధ్యము కాదు. అటులనే విషయాసక్తులకు, దేహాభిమానులకు జ్ఞానము అంటదు. పండిన చింతకాయలోని బెరడు మొదలగునవన్నీయును లోనున్న పండుతోనే విడిపోవునట్లు దేహాభిమానమాత్మను వదిలిపోవును. అప్పుడు ఆత్మ స్వచ్ఛముగా కనిపించును. అన్నమయ ప్రాణమయ కోశములు రెండును స్థూల శరీరములు. ఈ 2 కోశములు దూరము కాగానే దేహము క్రిందపడును. ఇక సూక్ష్మదేహము. సూక్ష్మమనగా చిన్నది అని మామూలు అర్థము. ఇక్కడ సూక్ష్మమన వ్యాపించునది అని అర్థము. జలము కంటే వాయువు సూక్ష్మము. వాయువు కంటే ఆకాశముగు శబ్దము సూక్ష్మము. మంచుగడ్డ స్థూలమైనది. దానిలోని నీరు, నీరు కంటే ఆవిరి సూక్ష్మమైనది. మంచుగడ్డ కర్పూరము స్థూలముగా కనిపించినను దాని ఆవిరి సూక్ష్మమై అవ్యక్తమై ఉండును. వ్యక్తము నుండి అవ్యక్తము ఏర్పడుట దాని లోకధర్మము. ఆధ్యాత్మిక ధర్మమిట్టిది కాదు. అవ్యక్తమగు ఆత్మ నుండే వ్యక్తమగు పదార్థం ఏర్పడినది. కడకు
అవ్యక్తములో లీనమగుచున్నది. గోవుల నుండి పాలు వచ్చినట్లు పరమ పురుషుడగు ధేనువు నుండి మాయాశక్తియగు పంచభూతాత్మకమగు ప్రకృతియను పాలు పుట్టుచున్నవి. పాలుగాచుట చేత మీగడ కలిగినట్లు ఆ పాలయందు చల్లను కలుపుటచే మీగడ, పాలు వేడిమి చల్లా కలిపి పెరుగగును. ఆ పెరుగును చిలికిన నూతనమగు పదార్థము వెన్న బయలుదేరును. ప్రకృతియను పాలయందు పంచమహాభూతములొండింటితో కలిపి బహువిధ పరిణామములు తుదకు భూగోళమను వెన్నముద్దగా ప్రత్యక్షమగుచున్నది. ఆ గుణములలో ఏ గుణమధికమైనా ఆ గుణ స్వభావము కనపడునట్లుగా పంచభూతములలో ఏ భూతమధికమైనా ఆ భూత స్వభావమే సహజమని ముఖ్యముగా గోచరించుచుండును. చరాచర ప్రపంచమునందంతయును పృథివీతత్వమధికమయ్యుండుట చేత ఇది జీవితమనబడుచున్నది. అటులనే జలతత్వము, తేజస్తత్వము అధికమగుచున్న భువర్లోకమని సువర్లోకమని అనబడుచున్నది. అందలి పదార్థములు ఆయా తత్వములు కలిగి ఉండును. ప్రపంచమంతయు ఈశ్వర జీవభూతములనడి మూడు తత్వముల పరిణామము. మాయ అవిద్యతమములయందు ప్రతిఫలించనన్నప్పుడు ముఖ్యముగా గమనింపదగిన అంశము ఒకటి కలదు. అద్దమొక ఉపాధి. దీని శక్తి ఎదుట వస్తువులను ప్రతిఫలింపజేసుకొనుట. కాని అద్దముల యొక్క మలిన వక్రమాదులతో అందలి ప్రతిబింబములకు వాస్తవముగా ఎట్టి సంబంధమూ లేదు. కాని అద్దమునందలి మలిన వక్రాదులను మనచే ప్రతిబింబములకు ఆపాదింపబడుచున్నవి. అటులనే బ్రహ్మమునకు మాయా సంబంధము లేకపోయినను అభ్యాసమున్నట్లు భావింపబడుచున్నది. పరమాత్మ ప్రతిబింబముతో కూడి మాయయే పాలు పెరుగుగా పరిణమించినట్లు జగద్రూపముతో పరిణమించినది ఇది మాయయే కాని ప్రతిబింబము కలది కాదు. మాయ తన్నాశ్రయించినది కాన మాయ తన స్వాధీనము అయినందున మాయకు ప్రభువు తానే. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. జీవేశ్వర భూతములను మూడు తత్వములతో జీవుని భోగార్థమై ఈశ్వర సృష్టి ఏర్పడినది. ఈశ్వరుడు ఆప్తకాముడు. సృష్టి అందరి సర్వభోగములు తన నుండి ఏర్పడినవి. అతడు కోరునది ఎద్దియునూ ఉండదు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. సర్వజీవరాశుల చైతన్యము నిమిత్తమే తాను కర్మను సృష్టించుచున్నాడు. తాను కర్మఫల ప్రదాత. కర్మలు ఫలమునొసంగజాలవు. ఈ కర్మకు ఈ ఫలము అని జడమగు కర్మ నియోగించకొనజాలదు.